ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్, వాడిప్పుడే బయలుదేరాడు. నన్నే బెదిరిస్తున్నాడు. మీరేం చేస్తారో తెలీదు. వాడు నా కంటికి కనిపించకూడదు. ఫినిష్ చేసేయండి. పనవ్వగానే ఫోన్ చేసి పేమెంట్ తీసుకోండి. వాడి ఫోటోని మీకు పంపిస్తున్నాను, చెక్ చేసుకోండి. కృష్ణ, ఏంటక్కా? ఇందాక విక్రమ్ ఇంటికొచ్చాడు. ఎందుకు? తెలియదు కృష్ణ. అత్తయ్య ఎవరికో ఫోన్ చేసి విక్రమ్ ని ఫినిష్ చేయమని కూడా చెప్పింది. కావాలంటే వీడియో కూడా తీశాను, చూడు. మీరేం చేస్తారో తెలీదు. వాడు నా కంటికి కనిపించకూడదు. ఫినిష్ చేసేయండి. విక్రమ్ ప్రమాదంలో ఉన్నాడు కృష్ణ. కంగారు పడకక్క, నీ ఫోన్ ఇవ్వు. విక్రమ్ వెళ్ళి ఎంతసేపు అయిందక్కా? ఇప్పుడే వెళ్ళాడు. సరే, నేను వెళ్ళి విక్రమ్ సంగతి చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నేను తిరిగి వచ్చే వరకు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. అలాగే కృష్ణ, నువ్వు మాత్రం జాగ్రత్త. నాకేం కాదక్కా, విక్రమ్కి కూడా ఏం కానివ్వను. వెళ్ళొస్తాను. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, అనుభవించు రాజా. అయ్యో, విక్రమ్! అయ్యో, లే. ఏంటి కృష్ణ, నన్ను గుద్ది చంపేయాలని ప్లాన్ చేసావా? దెబ్బలేమైనా తగిలాయా? ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నన్ను చంపాలనుకున్నావు కాదు? నిన్ను చంపాలనుకుంది నేను కాదు, మా అత్తగారు తారా. నన్ను తారా మేడం చంపడం ఏంటి? నీ మాటలు నేను నమ్మను. ఆవిడికి నీకు మధ్య ఏం గొడవలున్నాయో నాకేం తెలుసు? మా మధ్య గొడవలు ఎందుకుంటాయి? నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయితే ఒక్క నిమిషం ఉండు. ఈ వీడియో చూడు. మీరేం చేస్తారో తెలీదు. వాడు నా కంటికి కనిపించకూడదు. ఫినిష్ చేసేయండి. అమ్మ తారా, చెక్ ఇచ్చినట్టే ఇచ్చి నన్ను లేపేయాలని ప్లాన్ చేస్తావా? చెక్ ఏంటి? డబ్బు అవసరం ఉందని అడిగితే ఈ చెక్ ఇచ్చింది. ఇది చల్లని చెక్, డూప్లికేట్. అయినా ఆవిడ నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చూడు విక్రమ్, నువ్వు నా చెల్లెలి భర్తవి. నీ మీద నాకు కోపం ఉన్నా నిన్ను కాపాడాలని వచ్చాను. నా చెల్లెలి కోసం నిన్ను ఎప్పటికీ కాపాడుతూనే ఉంటాను. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని బుద్ధిగా ఉండు. తారా అత్త లాంటి చెడ్డ మనుషులతో చేతులు కలిపి నా చెల్లెలి జీవితాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. మీ పిన్నికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది రాధా? కృష్ణకు అన్యాయం చేస్తావా? తప్పనయ్య, కృష్ణ దేవత, తనని దూరం చేసుకోవద్దు. నేను ప్రేమించింది, కలిసి బ్రతకాలనుకుంది సత్యతో. ఇప్పుడు ఆ పనే చేస్తున్నాను.
ఏంటి రాధ మైండ్ మార్చాలని చూస్తున్నారా? ఎవరేం చెప్పినా నా డెసిషన్ నేను మార్చుకోను. విన్నారు కదా, ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి ఇంకా పిచ్చి ప్రయత్నం చేయకండి. విష్ణు ఇక్కడ శ్రీకాంత్ కనిపించట్లేదు. తను ఇక్కడ ఎక్కడ ఉండాలి. విష్ణు ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఈ ఎంగేజ్మెంట్ ని ఎలాగైనా ఆపుతానని ఇందాకే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. కృష్ణ ఎక్కడికి వెళ్ళింది? విష్ణుతో పాటు తను కూడా స్టేషన్కి వెళ్ళిందేమో. యూ డోంట్ వరీ రాధా. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సత్యకి నీకు ఎంగేజ్మెంట్ జరిపించి తీరుతాను. దీన్ని నా దేవుడు కూడా ఆపలేడు. నువ్వు వెళ్ళి కూర్చో రాధా. శివ, బాగున్నావమ్మా? ఏంటిలా డల్గా ఉన్నావు? అల్లుడు గారు, ఏమైంది? మావయ్య, అత్తయ్య, నన్ను క్షమించండి. రాధా గారికి సత్యకి ఎంగేజ్మెంట్ చేస్తున్నారంట. ఇప్పుడు మనం వెంటనే దాన్ని ఆపాలి, లేదంటే కృష్ణకి అన్యాయం జరుగుతుంది. పదండి, పదమ్మా, పద. హాయ్ గీత గారు, మీకు ఫోన్ చేసిన కృష్ణన్ నేనే. చెప్పండి, సత్య గురించి మీకేం తెలియాలి? సత్యకు నిత్య అనే చెల్లెలుందా? ఉంది. ఇద్దరు కవల పిల్లలు. అచ్చు గుద్దినట్టు ఇద్దరు ఒకేలా ఉంటారు. అక్క, నీకు ఆత్మశాంతి చేసే సమయం వచ్చింది. ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసి నీ చావుకి కారణమైన ఆ రాధా గోవిందుపై ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.